హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏల విడుదల, పీఆర్సీ కమిటీ నియామకం, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు కార్యాచరణను ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓ సంఘం నేతలు నూతన ఆర్థిక శాఖ మంత్రి గౌరవ శ్రీ పయ్యావుల కేశవ్ గారిని వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి శ్రీనివాసరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ శివారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ సమావేశాల్లో పాల్గొంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఏళ్లుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై వారు మంత్రితో సమగ్రంగా చర్చించారు. ఈ మేరకు మంత్రి దృష్టికి తెచ్చిన ప్రధాన అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. పీఆర్సీ కమిటీ ఏర్పాటులో జాప్యం. 5 ఏళ్లకోసారి వేతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నియామకం 2 ఏళ్లుగా హోల్డ్‌లో పడిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారని, వారి జీతభత్యాలపై ఇది పెను ప్రభావం చూపుతుందని వివరించారు. రెండోది పెండింగ్ డీఏలు మరియు బకాయిలు. ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో చెల్లించాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. వీటితో పాటు సరెండర్ లీవ్లు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలకు సంబంధించి వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ బకాయిలు అందక పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి వివరించారు. ఈ మేరకు ఉద్యోగులలో పేరుకుపోయిన అసంతృప్తి, గత ప్రభుత్వ హయాంలో తమ సమస్యలను పట్టించుకోకపోవడం, హామీలను నెరవేర్చకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి, నిరాశ నెలకొని ఉన్నాయని, వారి మనోభావాలను కొత్త ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. పరిష్కారానికి శాశ్వత యంత్రాంగంపై చర్చ. కేవలం ప్రస్తుత సమస్యలను పరిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి జాప్యాలు పునరావృతం కాకుండా ఒక శాశ్వత పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘ నాయకులు మంత్రిని కోరారు. ఆర్థిక డిమాండ్లతో పాటు ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలు వంటి ఆర్థికేతర డిమాండ్లను కూడా నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలాగా ఈ యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఆర్థిక మంత్రి సానుకూల స్పందన, భరోసా. ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన ప్రతి అంశాన్ని ఓపికగా విన్న మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సమస్యల పట్ల తమ ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని, వాటిని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే అన్ని ఉద్యోగ సంఘాలతో ఒక ఆర్థిక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశం ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా కొత్త ప్రభుత్వంలో పడిన మొదటి అడుగుగా ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి. ప్రభుత్వం త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి తమ బకాయిలను విడుదల చేసి పీఆర్సీ ప్రక్రియను ప్రారంభిస్తుందని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రభుత్వంలో కదలిక, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో ఏపీ ఎన్‌జీఓ నేతల భేటీ, పీఆర్సీ, డీఏలు, బకాయిల చెల్లింపులపై కీలక చర్చ. త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు ఫ్రెండ్స్.